సమస్యలపై సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది. పార్టీ పలు బృందాలుగా తిరగడం చేసింది. దాంట్లో దాదాపు 100-150 రకాల సమస్యలు రావడం జరిగింది. అసలు చూస్తే అభివృద్ధి జరిగిన ప్రాంతాలేమో బాగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలు, శివారు విలీన ప్రాంతాలు పూర్తిగా వెనుకబడిన పరిస్థితి ఉంది. వాటిని అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉంది. శ్మశాన వాటికలు చూస్తే ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి, వాటికి దారి కూడా కాదు, పోవడానికి కూడా బాట లేని పరిస్థితి. చెర్లపల్లి కానీ, కతాలగూడెం కానీ, పెద్దబండ కానీ, శేషమ్మగూడెం కానీ ఇట్లా లెక్క చూస్తే ఎక్కడ చూసినా ఈ శివారు ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి నోచుకునే పరిస్థితి. అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా దారుణమైనటువంటి రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు చెర్లపల్లి బ్రిడ్జి సంబంధించిన రైతులు 400-500 మంది పోయే అవసరం ఆడంగా బంగారు పైసమ కానించి అక్కడ దాని పరిస్థితి లేదు. డాక్టర్స్ కాలనీలో అంత అఫీషియల్ అని చెప్పి ఉన్న ఏరియా కూడా డ్రైనేజీ, బస్టాండ్ ఎదురుకున్న డ్రైనేజీ ఎప్పుడు వారం రోజులకు ఒకసారి జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి అంశము దీంట్లో నాకు చాలా రకాల సమస్యలు వచ్చినాయి. కాబట్టి అన్నింటినీ కూడా మేము క్రోడీకరించి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం. దీని మీద బడ్జెట్కు సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు కేటాయించి అవసరమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంకి పంపాల్సినవి పంపి ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో చేయాల్సినవి చేసి వాటిని పరిష్కారానికి చొరవ చేయాలి. లేకపోతే మేము దశల వారీ ఆందోళన చేస్తాం. వార్డుల వారీగా ప్రజలందరినీ సమీకరించి మున్సిపాలిటీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఐఎం పార్టీ ప్రజా సమస్యల మీద పౌరయాత్ర పేరుతోని నల్గొండ పట్టణంలో అన్ని వార్డులలో విస్తృతంగా సమస్యల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో క్లియర్గా అర్థమైంది ఏంటంటే నల్గొండ పట్టణం అంతా కూడా సమాంతరంగా అభివృద్ధి చెందట్లేదు అనేటటువంటి మాత్రం అర్థమైంది. దీనికి అధికారులు, పాలకపక్షమే పూర్తిగా బాధ్యత వహించాలి. అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలు అభివృద్ధి అయినాయి, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 దఫాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మంజూరైనప్పటికీ వీటిల్లో పూర్తిగా నిర్లక్ష్యం జరిగినటువంటిది పానగల్లు, ఇటు పెద్దబండ, శివారు పట్టణంలో ఉండేటటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కవర్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ అభివృద్ధి శూన్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో, డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయంలో జనవాసాలు లేనటువంటి దగ్గర రోడ్లు వేస్తున్నారు తప్ప జనం ఉన్నటువంటి దగ్గర రోడ్లు వేయట్లేరు అనేటటువంటిది అర్థమవుతుంది. మురుగునీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ డ్రైనేజీ కట్టట్లేదు. మురుగునీరు లేనటువంటి చోట ఒకవేళ చిన్న చిన్న డ్రైన్లు కట్టినా అక్కడ నీళ్లు పోకుండా, ఎత్తు పొలాలు కవర్ చేయకుండా నీళ్ళు అక్కడే నిలిచేటటువంటి విధంగా దోమల్ని పెంచేటటువంటి కేంద్రాలుగానే డ్రైనేజీలు ఉన్నాయనేటటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క సమస్య కాదు, నీళ్ల సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ప్రజలు ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్య ఈ సమస్యలుగా ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో లింక్ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3వ వార్డులో శేషమ్మగూడానికి, ఎస్టీ కాలనీకి లింక్ రోడ్ లేదు. అదే రకంగా శేషమ్మగూడానికి, పాతపల్లెకు లింక్ రోడ్ లేదు. వర్షం వస్తే కోటప్పమత్తడి దగ్గర మొత్తం నీళ్లు బారి అవతలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అదే రకంగా అందులో పాఠశాల దగ్గర నుంచి లెప్రసీ కాలనీ వరకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం లేక ఆ ప్రాంతంలో పొలాలన్నింటిలోకి నీళ్లు పోవడం, రైతులు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. కతాలగూడెం పరిసర ప్రాంతాల్లో లింక్ రోడ్ లేదు. మామిళ్ళగూడానికి, కతాలగూడానికి లింక్ రోడ్ లేదు. అదే రకంగా మామిళ్ళగూడానికి, ఎస్సీ కాలనీకి లింక్ రోడ్స్ లేవు. ఇవన్నీ కూడా గంధవారిగూడానికి, లాలాయగూడానికి, గంధవారిగూడానికి, నడ్డోన్గూడానికి ఇట్లాంటి వాటికి లింక్ రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఓ రకంగా చూస్తే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పడానికి వీలుంది. వీటి విషయంలో ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ లైన్లు ఇళ్ల మించి, ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల మించి ఎలక్ట్రిసిటీ లైన్లు లేకుండా ఇళ్ల మించే 33 kV తర్వాత 11 kV లైన్స్ అన్నీ కూడా ఇళ్ల మించి వెళ్తున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మనము కేశరాజ్పల్లి దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మొత్తం గొల్లగూడెం, పెద్దబండ, అదే రకంగా ఓంసాయి కాలనీ, రామ్నగర్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇళ్ల మించే 11 kV లైన్స్ వెళ్తూ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా అదే ఉంది. డాక్టర్స్ కాలనీ, ఎక్కువ అభివృద్ధి అయినటువంటి డాక్టర్స్ కాలనీలో కూడా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఒకదానికి లింక్ లేదు. మిర్యాలగూడ రోడ్డుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి డ్రైనేజీ మీద స్లాబులు లేవు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడ నిర్మాణం చేసినా అవి లోతుంటాయి కాబట్టి దాని మీద వెంటనే స్లాబులు వేయాలి. అట్లా స్లాబులు వేయకుండా వదిలిపెట్టడం ద్వారా అందులో పశుపక్షాదులు చనిపోయినటువంటి, కూలిపోయినటువంటి అన్ని మాంసాలు అందులో వేయడం వల్ల మొత్తం ప్రజలందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాలని కమిషనర్ గారికి దరఖాస్తు రూపంలో రాసిచ్చాం. వెంటనే వాటిని పర్స్యూ చేసి అవసరమైనటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నల్గొండ మున్సిపాలిటీలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి
పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది.